ఉక్రెయిన్ వరుస ఓటముల పాలవుతూ ఒక్కొక్క ప్రాంతాన్ని కోల్పోతూ వస్తున్నటువంటి వేళ వాళ్ళకొక ధైర్యాన్ని, అంటే నాటో దేశాలు ఆయుధాలు ఇవ్వట్లేదు, యూరోప్ దేశాలు ఆయుధాలు ఇవ్వట్లేదు, అమెరికా ఆయుధాలు ఇవ్వట్లేదు. కానీ డెన్మార్క్ ప్రధానమంత్రి మాత్రం తాజాగా ఉక్రెయిన్కి వచ్చి అక్కడ పరిస్థితిని చూసి చెలించిపోయారు. ఆ వెంటనే తన దేశంలో ఉన్నటువంటి చిట్ట చివరి ఆయుధం వరకు ఉక్రెయిన్కి ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. రష్యా మీద మీరు గెలవాలి అంటూ ఒక ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మా చిట్ట చివరి తమ ఆర్సెనల్లో ఉన్నటువంటి అన్ని ఇస్తానని చెప్పుకొచ్చారు. యూరోపియన్ నేషన్ డెన్మార్క్ హ్యాస్ ప్లెడ్జ్డ్ టు సెండ్ ఇట్స్ ఎంటైర్ ఆర్టిలరీ టు ఉక్రెయిన్ ఎమిడ్ వార్ విత్ రష్యా. డానిష్ ప్రైమ్ మినిస్టర్ మెట్టే ఫ్రెడ్రిక్సన్ called on the EU to unite in support for Ukraine. She urged European nations to donate their existing stockpiles of weapons and ammunition to Kyiv. This comes as Ukraine struggles with personnel and ammunition on the front lines. ఇది ఇప్పటికే ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి సైన్యం చనిపోయారు, ఆయుధాలు కోల్పోయినటువంటి ఉక్రెయిన్కి అర్జెంటుగా యూరప్ నాటో దేశాలన్నీ కూడా అవసరమైతే మీరు కొత్తది ఉత్పత్తి చేసి ఇవ్వడం కాదు, మీ అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఇవ్వండి, నేనైతే నా అమ్ముల పొదిలో ఉన్న ఆయుధాలన్నీ ఇస్తానంటూ డెన్మార్క్ ప్రధానమంత్రి ఒక పిలుపునిచ్చారు. ఉక్రెయిన్కు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు.